చూడండి ఇప్పుడు ఇమేజ్‌కి రిలేటెడ్‌గా ఉన్నవి మనం ఆటోమేట్ చేసాం. బేసిక్ అయింది, డెస్క్‌టాప్ అయింది, వెబ్ అయింది, ఇమేజ్ అయింది. నేటివ్ సిట్రిక్స్ అనేది నేను తర్వాత ఎప్పుడైనా సిట్రిక్స్ ఎన్వైర్న్‌మెంట్‌కి నేను కనెక్ట్ అయినప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సేమ్ ఇది కూడా ఏముండదు. మన డెస్క్‌టాప్, వెబ్ ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే ఉంటది. కాకపోతే మనకి డిలే అంటే కొంచెం స్లో ఉంటది కాబట్టి మనం డిలే యాక్టివిటీస్‌ని యూజ్ చేస్తాం అంతే ఇందులో. కంప్యూటర్ విజన్ మనం ఏదన్నా ఈసారి ఎనీ డెస్క్ కానీ ఏదన్నా దానికి కనెక్ట్ అయ్యి నేను కంప్యూటర్ విజన్ నేను మన క్లాస్ మొత్తం అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఈ కంప్యూటర్ విజన్ గురించి చెప్తాను. ఓకేనా? లాస్ట్ ఇంకా ఆర్కెస్ట్రేటర్ అన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్తాను. సో, దీస్ ఆర్ ఆల్ అబౌట్ రికార్డింగ్స్. సో, మన రికార్డింగ్స్ అయిపోయాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే వెబ్ ఆటోమేషన్‌కి వెళ్ళిపోదాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వెబ్ ఆటోమేషన్ జాగ్రత్తగా వినండి. క్లిక్ ఆన్ హోమ్. Click on transaction process. Click on create. చూడండి ఇందాక మనం స్క్రీన్ స్క్రేపింగ్ అదంతా యూజ్ చేసాం కదా, కానీ సేమ్ ఒక్క నిమిషం అండి. అవ్వట్లేదు, లింక్ అవ్వట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఇప్పుడు మనం సేమ్ ఇదే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసాం. ఇంతకుముందు మనం చేసిందే yellow pages phpscript.com అని వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశాను. కిందన మనకి చూడండి సేమ్ సబ్జెక్ట్ ఫీల్డ్ ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి క్యాప్చా ఒకటి ఉంది, సెండ్ ఈమెయిల్. సో ఇది మనం నార్మల్‌గా ఇప్పుడు రికార్డింగ్ కాదు. మనం మాన్యుయల్‌గా ఇక్కడ ఎంటర్ చేసి మనం ఏదైతే ఎంటర్ చేసామో అదే ఎంటర్ చేసేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అలా కాకుండా మనం వెబ్ మాన్యువల్ ప్రాసెస్ అంటే వెబ్ ఆటోమేషన్ మనం ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా? సో క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్‌లో. క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్‌లో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది డిలీట్ చేసేస్తాను డిఫాల్ట్ ప్రాసెస్. చూడండి మనం వెబ్‌లో ఏవైతే మనం ఇప్పటివరకు చేసామో ఆ చేసిన ప్రతిది మనకి రికార్డ్ అయింది. బై యూజింగ్ దిస్ రికార్డింగ్ టెక్నిక్. వెబ్ రికార్డింగ్ టెక్నిక్ మనం రికార్డ్ చేసాం. అంటే మనం ఏదైతే చేసేస్తున్నామో అది మాత్రమే చేయగలదు కానీ, ఇప్పుడు ఎక్స్‌ట్రా‌గా కొన్ని టైప్ ఆఫ్ ఇన్‌పుట్స్ తీసుకొచ్చి, ఇప్పుడు యూజర్ నాకు ఈ ఇన్‌పుట్స్ కావాలి అని చెప్పి ఏదో ఎక్సెల్ షీట్ ఇచ్చాడు. ఆ ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలంటే, నాకు ఇంక ఈ రికార్డింగ్ అన్న దానితోటి అసలు సంబంధం లేదు కదా! వేస్ట్ కదా! అప్పుడు నాకు ఈ కాన్సెప్టే వేస్ట్. సో, సో, సో మనం ఏం చేస్తామంటే దీనికి ఆహ్, మనం వెబ్ ఆటోమేషన్ అన్నదాన్ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి ఈ వెబ్ పేజ్‌లో ఒక సింపుల్ ఫార్మ్ ఒకటుంది. సో ఇది మన ఫార్మ్. ఈ ఫార్మ్‌లో మనకున్న అన్ని ఫీల్డ్స్‌ని మనం ఫిల్ చేసి సెండ్ మెయిల్ వరకు ఈ యాక్టివిటీ వరకు మనం చేయాలి. ఓకేనా? ఓకే. నౌ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎ సీక్వెన్స్. రైట్ క్లిక్ ఆన్ దిస్. సెట్ యాస్ స్టార్ట్ నోడ్. ఓకేనా? సో ఫస్ట్ మన బాట్ మనం ఏం చేయాలి,
ఫస్ట్ అసలు ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి. ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్ దగ్గర రావాలి. వచ్చిన తర్వాత సెండ్ ఈమెయిల్ దగ్గర వరకు వచ్చి ప్రతిదాన్ని క్లిక్ చేసుకుంటూ, ఎంటర్ చేసుకుంటూ, క్లిక్ చేసుకుంటూ, ఎంటర్ చేసుకుంటూ ఫైనల్‌గా ఇక్కడికొచ్చి ఇక్కడ సెండ్ ఈమెయిల్ క్లిక్ చేసి ఈ బటన్‌ని ప్రెస్ చేసేయాలి. క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇనీషియల్‌గా చూడండి ఇలా ఉంది. కానీ నేను స్క్రోల్ చేస్తే కానీ కిందకి రావట్లేదు. నేను స్క్రోల్ చేయాలి. ఇలా పట్టుకొని నాకు మౌస్ దగ్గర స్క్రోల్ ఆప్షన్ ఉంది. మౌస్ దగ్గర స్క్రోల్ చేస్తే కిందకొస్తుంది. కానీ మనకి యూఐ పాత్‌లో స్క్రోల్ అన్నదానికి యాక్టివిటీ లేదు. స్క్రోల్ అన్నదానికి యాక్టివిటీ లేదు. సో, ఆ స్క్రోల్ అన్నదానికి యాక్టివిటీ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ హాట్ కీస్‌ని యూజ్ చేస్తాం. సో, సెండ్ హాట్ కీ అన్నదాన్ని యూజ్ చేసి మనం డ్రాగ్ అంటే మనం స్క్రోల్ అన్న ఆప్షన్‌ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ ఏంటి మనకి? ఫస్ట్ అసలు ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి. ఓకేనా? వెబ్ పేజ్ ఓపెన్ చేయాలంటే అసలు బ్రౌజర్ ఓపెన్ చేయాలి. క్రోమ్ అన్న బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి. సో, మన దగ్గర ఉన్న ఫస్ట్ యాక్టివిటీ ఓపెన్ బ్రౌజర్. ఓపెన్ బ్రౌజర్ ఇస్ ద యాక్టివిటీ. క్లిక్ ఆన్ దిస్ ఓపెన్ బ్రౌజర్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో, ఇక్కడ మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ అక్కడ ఇచ్చేస్తాం. చూడండి కాపీ, కంట్రోల్ చేసి కంట్రోల్ ప్లస్ వి. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర చూడండి. రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర అసలు ఇది ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి అని అడుగుతుంది. చూడండి బ్రౌజర్ టైప్ ఇన్పుట్. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఓపెన్ చేయాలా? ఫైర్‌ఫాక్స్‌లో ఓపెన్ చేయాలా? క్రోమా, ఎడ్జా, కస్టమా? ఇందులో మనం ఏది కావాలంటే చూజ్ చేసుకోవచ్చు. మనకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటది కాబట్టి క్రోమ్ పెట్టుకుందాం. సో, నేను ఇక్కడ బ్రౌజర్ వచ్చేసి క్రోమ్ పెట్టుకున్నాను. నా యూఆర్ఎల్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను తర్వాత చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఈ డూలో ఈ పర్టిక్యులర్ కంటైనర్‌లో చేద్దాం. అసలు ఫస్ట్ ఇది కొట్టాం కదా! ఇది అసలు ఓపెన్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. నేను క్లోజ్ చేసేసాను. క్రోమ్‌లో ఏం లేదు. ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. రన్ ఫైల్. అసలు ఫస్ట్ మనకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలి. చూడండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసింది. చూడండి యూఆర్ఎల్ కూడా ఓపెన్ చేసింది. చూడండి yellow pages phpscript.com అన్నది ఓపెన్ చేసింది ఆల్రెడీ. ఓకేనా? నౌ ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ నేను ఈ సిస్టమ్‌లో ఇలా మినిమైజ్ విండో చేశాననుకోండి. ఇలాగా మినిమైజ్ చేసి ఉంచాననుకోండి. ఇది ఎప్పుడు కూడా మాక్సిమైజ్ అయ్యి ఉండాలి కదా! అప్పుడే కదా నేను తర్వాత ఈ ఎలిమెంట్స్ నేను క్లిక్ చేసినా, దీని మీద నేను ఇండికేట్ ఎలిమెంట్ అని చెప్పేసి నేను క్లిక్ చేసినా మనకి ఇది ఇక్కడికొచ్చి మనకి ఈ ఎలిమెంట్‌ని అది స్పై చేయాలి అంటే ఇలా మినిమైజ్ విండోలో ఉండుంటే ఈ కైండ్‌లో ఉండుంటే మనకి వర్కౌట్ అవ్వదు కాబట్టి నేనేం చేస్తాను అది మాక్సిమైజ్ అయ్యున్నా, మినిమైజ్ అయ్యున్నా మాక్సిమైజ్ విండో అనే ఒక యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. చూడండి మాక్సిమైజ్ విండో. చూడండి మాక్సిమైజ్ విండోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో, మాక్సిమైజ్ చూడండి మన ఏ ఎలిమెంట్స్ మన పేజ్‌లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ అన్నిటిని మనకి స్క్రోల్ డౌన్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకి బార్ ఉంది కదా! ఇక్కడ ఉంది. ఓపెన్ చేయగానే ఇది కనిపిస్తుంది. మన బాట్‌కి కింద ఉన్నాయి అన్న విషయం దానికి తెలీదు. మనం చెప్పాలంటే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ అన్న ఆప్షన్ ఏ పార్ట్ టూల్‌లో లేదు కాబట్టి మనం ట్యాబ్ అన్న ఆప్షన్ మనం లేకపోతే సెండ్ హాట్ కీస్ అన్న దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సెండ్ హాట్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబే కొట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నా సబ్జెక్ట్ అన్న కాలమ్‌కి రావడానికి నేను ట్యాబ్స్ కొడతాను. ఎన్ని ట్యాబ్స్ కొడితే అక్కడికెళ్తుందన్నది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16.
చూడండి 16 ట్యాబ్స్ కొట్టిన తర్వాత నేను సబ్జెక్ట్ అన్న కాలమ్‌కి అంటే సబ్జెక్ట్ అన్న ఫీల్డ్‌కి ఎంటర్ అయ్యాను. సో, నేను హాట్ కీని సెండ్ హాట్ కీ యాక్టివిటీని యూజ్ చేసి 16 టైమ్స్ దాన్ని లూప్‌లో పెడతాను. 16 టైమ్స్ లూప్‌లో పెడతాను. అప్పుడు 16 ట్యాబ్స్ కొట్టుకుంటూ ఎళ్తదది. ఓకేనా? చూడండి ఎలా చేస్తాను చూడండి. చూడండి మాక్సిమైజ్ విండో. నౌ సెండ్ హాట్ కీ యాజ్ ద యాక్టివిటీ. చూడండి సెండ్ హాట్ కీ, డ్రాగ్ అండ్ డ్రాప్ సెండ్ హాట్ కీ. ఇక్కడ చూడండి ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బ్రౌజర్. మనం అలా అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఉన్న వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది 16 టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే వేరియబుల్స్ కాలమ్ దగ్గరకొచ్చి ఈ ఉన్నదాన్ని డిఫాల్ట్ వేరియబుల్ డిలీట్ చేశాను. క్రియేట్ వేరియబుల్. నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఐ అన్న వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా? ఐ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఇంటీజర్. స్కోప్ ఈస్ ఫ్రమ్ మెయిన్. సో, ప్రస్తుతానికి సెండ్ హాట్ కీని డిలీట్ చేశాను. దిస్ ఈస్ వన్ ఆప్షన్ అండ్ అనదర్ ఆప్షన్ ఈస్ లైక్ మనకి సెండ్ హాట్ కీ. ఇప్పుడు ఈ ఆప్షన్ తోటి నేను లూప్ రన్ చేస్తాను. అంటే ఎస్ఎన్ అనే యాక్టివిటీ తీసుకుంటాను. ఇంతకు ముందు వరకు మనం ఏదైతే యూజ్ చేసామో అది ఆ యాక్టివిటీని చేసి చూపిస్తాను. ఫస్ట్ ఎస్ఎన్ యాక్టివిటీ. ఎస్ఎన్ ఫస్ట్ ఇనిషియల్ గా ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి వైల్ యాక్టివిటీ లూప్ రన్ అవ్వాలి కాబట్టి మనకి వైల్ కంట్రోల్లో వైల్. చూడండి ఇక్కడ వైల్లో కండిషన్ ఏమై ఉండాలి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 టైమ్స్. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 మనకి లూప్ రన్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇన్సైడ్ దిస్ వైల్ లూప్ నేను సెండ్ హాట్ కీని సెండ్ హాట్ కీ. ఇక్కడ మనకి కీ ఏంటి? ట్యాబ్ కదా కొట్టాలి అది. సో నేను కీ దగ్గర రకరకాలన్నీ ఉన్నాయి కదా, అందులో పేజ్ అప్ పేజ్ డౌన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ట్యాబ్. వెరీ గుడ్. సెండ్ హాట్ కీ దగ్గర ట్యాబ్. అది కూడా లూప్ 16 టైమ్స్ రన్ అయ్యే వరకు కూడా ఈ లూప్ రన్ అవుతుంది. ఫస్ట్ 1 కొడుతుంది, సెండ్ హాట్ కీ వెళ్తుంది, ట్యాబ్ కొడుతుంది, అవ్వదు. అలా సెకండ్ టైం, థర్డ్ టైం అలా 16 టైమ్స్ వరకు అవుతుంది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. చూడండి ఇప్పుడు ఎస్ఎన్ అని ఇంకొక యాక్టివిటీ తీసుకుంటాను. లూప్ రన్ అవ్వాలి కాబట్టి ఎస్ఐన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఫస్ట్ రన్ అయింది, ఇప్పుడు 2 అయింది, మళ్ళీ రన్ అవుతుంది, 3 అవుతుంది, అలా 16 వచ్చేంత వరకు మన లూప్ రన్ అయిపోతుంది. ఇక్కడ వరకు మీకు వైల్ కండిషన్ ఆల్రెడీ తెలిసిందే, నేను మళ్ళీ అదే చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం అంటే అసలు ఇది క్లోజ్ చేసేద్దాం మళ్ళీ. అసలు మనకి యాక్చువల్‌గా మన సబ్జెక్ట్ లైన్ దగ్గరికి వచ్చి ఆగుతుందా లేదా ఓపెన్ చేసి మన సబ్జెక్ట్ లైన్ దగ్గర కర్సర్ వచ్చి ఆగుతుందా లేదా అన్నది ఇప్పటివరకు చేసింది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసింది. తర్వాత yellow pages phpscript.com contacts.html పేజ్కి లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్యాబ్స్ ప్రెస్ చేస్తుంది.
16 ట్యాబ్స్ అంటే వైల్ లూప్ 16 టైమ్స్ రన్ అవ్వాలి కదా, 16 ట్యాబ్స్ మనకి ప్రెస్ చేస్తూ ఉంటుంది. చూడండి క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూడండి. చూడండి కరెక్ట్‌గా సబ్జెక్ట్ దగ్గరికి వచ్చి మన కర్సర్ ఆగింది. అంటే 16 ట్యాబ్స్ ప్రెస్ చేసి సబ్జెక్ట్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఫీల్డ్‌లోకి మనకు కావాల్సిన ఇన్పుట్‌ని మనం ఎంటర్ చేసుకోవాలి. సో, మన దగ్గర ఉన్న యాక్టివిటీ మీకు ఆల్రెడీ తెలిసిందే. టైప్ ఇంటూ యాక్టివిటీ. ఓకేనా? సో, ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు మనకి టైప్ ఇంటూ యాక్టివిటీ, సెకండ్ టైప్ ఇంటూ మనకి దగ్గర ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 టైప్ ఇంటూస్ తీసుకోవాలి మనం. ఓకేనా? టైప్ ఇంటూ టూ 3, 4, 5 ఓకేనా? 6 టైప్ ఇంటూ యాక్టివిటీస్ తీసుకున్నాను. నౌ ఇప్పుడు మనకి ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్ అని చూపిస్తుంది. సో, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇది కదా! నేను దీన్ని ఇండికేట్ చేసి చూపిస్తాను. సో, క్లిక్ హియర్. ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ బ్రౌజర్. క్లిక్ చేశాను. నాకు ఇక్కడ స్పై అవుతుంది చూడండి. ఈ పర్టిక్యులర్ బాక్స్ దగ్గర స్పై అవుతుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ ఎంటర్ చెయ్యి అన్నట్టుగా దాని అర్థం అన్నమాట. ఓకేనా? దానికి అది రీడ్ చేసుకుంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ బ్రౌజర్. సెకండ్‌ది వచ్చేసి నేమ్ స్పై చేశాను. థర్డ్‌ది వచ్చేసి ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బ్రౌజర్. ఈమెయిల్ స్పై చేశాను. తర్వాత ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బ్రౌజర్. ఫోన్. నేమ్, ఈమెయిల్, ఫోన్. నౌ లొకేషన్. తర్వాత మనకి డిస్క్రిప్షన్. ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బ్రౌజర్. క్లిక్ ఆన్ దిస్ డిస్క్రిప్షన్. ఓకేనా? ఇదంతా అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడికొచ్చి ఆగింది కదా! ఇలా కొట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు దీని కిందకి రావాలనుకోండి మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ మనం ఒక ట్యాబ్ కొట్టాలి. అంతే కదా! ట్యాబ్ కొడితేనే కానీ నాకు కింద స్క్రీన్ కనపడదు. స్క్రోల్ అన్న ఆప్షన్ లేదు కాబట్టి. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ అని ఉంది చూడండి. ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ప్లస్ దగ్గర చూడండి. దగ్గర ఇక్కడ ట్యాబ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ ట్యాబ్ అన్నదాన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్యాబ్ అన్నది కొడితేనే కానీ మనకి కిందకి అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నేను ట్యాబ్ అన్న ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. సెండ్ హాట్‌కి కాకుండా. ఓకేనా? ఇదంతా అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి? క్లిక్ యాక్టివిటీని యూజ్ చేసి సెండ్ ఈమెయిల్ అన్నది కొట్టాలి. సో, మౌస్ క్లిక్. సో, indicate element inside a browser. Click on send email. ఓకే. చూడండి ఇప్పుడు క్లిక్ బటన్ అంటే క్లిక్ యాక్టివ్‌ని యూజ్ చేసి సెండ్ ఈమెయిల్ మీద మనం చేసేసాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి పైకెళ్ళి చూద్దాం. చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎక్సెప్షన్స్ చూపిస్తున్నాయి. ఆ ఎక్సెప్షన్స్ మనం క్లియర్ చేద్దాం. ఇక్కడ చూడండి టైప్ ఇంటూ ఉంది కదా!
సో ఫస్ట్ సబ్జెక్ట్ అంది కాబట్టి నేను ఇక్కడ సబ్జెక్ట్ హాయ్ అని ఇచ్చాను. చూడండి ఒకటి క్లియర్ అవుతున్నాయి. సెకండ్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ ఫోన్ నంబర్, లొకేషన్, డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి ఆల్రెడీ కే ట్యాబ్ అన్నది ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని అందరికీ డిలీట్ చేసి డిస్క్రిప్షన్ వచ్చేసి హాయ్ హలో వెల్కమ్. దీని తర్వాత నేను ట్యాబ్ ప్రెస్ చేయాలి కాబట్టి నేను ట్యాబ్. ఓకేనా? ఓకే, నౌ క్లిక్ ఆన్ దిస్ సబ్మిట్ బటన్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏదైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం వాట్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి, తర్వాత 16 ట్యాబ్స్ కొట్టాలి, సబ్జెక్ట్ దగ్గర రావాలి, మన ఇచ్చిన ఫీల్డ్స్ లో అన్నిట్లో అనేది ఎంటర్ చేయాలి, తర్వాత సెండ్ ఈమెయిల్ అన్నదాన్ని క్లిక్ చేయాలి. ఓకేనా? అది మన సీక్వెన్స్. సూపర్. ఇప్పుడు ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. క్లిక్ ఆన్ డీబగ్, రన్ ఫైల్. దానికన్నా ముందు మనం ఒకసారి క్లోజ్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా బాటే క్రోమ్ ఓపెన్ చేస్తుంది, మన బాటే యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి, మన బాటే మొత్తం ఫీల్డ్స్ అన్ని ట్యాబ్స్ కొట్టాలి, ట్యాబ్స్ కొట్టిన ఫీల్డ్స్ ఫిల్ చేసి సెండ్ ఈమెయిల్ అన్న ఆప్షన్ కూడా అదే క్లిక్ చేయాలి. చూడండి అంతా ఆటోమేటిక్ గా అదే చేయాలి. చూడండి అక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు రాసి ఉంచాను కాబట్టి దాని మీద ప్రెస్ చేశాను. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను ఇన్సైడ్ వైల్ లూప్ రాశాను కాబట్టి ప్రతిసారి ఆ వైల్ లూప్ లోపల ఎన్నైతే అయ్యాయో అన్ని అది రాసేస్తుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. నేను అవుట్ సైడ్ వైల్ లూప్ రాయకుండా ఇన్సైడ్ వైల్ లూప్ రాస్తున్నాను. అందుకని అది ప్రతిసారి 16 టైమ్స్ ఇప్పుడు అది మొత్తం మొత్తం ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను చేసింది ఒకటి ఏంటంటే వైల్ లూప్ లో పెట్టేశాను, అదొక్కటే. ఆ వైల్ లూప్ లేకుండా ఉండుంటే బయట పెట్టుంటే మనకు అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ ది వెబ్ ఆటోమేషన్. మనకు చూడండి ఇక్కడ కిందని క్యాప్చా ఉంది చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అన్నట్టుగా కిందని. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది ఒకవేళ కానీ టెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాప్చా అనుకోండి, మనం ఏ పాత్ తోటి మనం దాన్ని ఆటోమేట్ చేయగలం. బట్ వేరే అది ఏదైనా ఇమేజ్ కైండ్ ఆఫ్ క్యాప్చా అనుకోండి, మనం దానికి ఏఐఎంఎల్ థియరీస్ యూజ్ చేసి ఆ క్యాప్చాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ టెస్ట్ క్యాప్చా అయితే మనం చేయొచ్చు యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఓసిఆర్స్. మనం ఇందాక ఓసిఆర్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలా మైక్రోసాఫ్ట్ ఓసిఆర్ కానీ, టెస్రెట్ కానీ, లేకపోతే అబ్బి క్లౌడ్ ఓసిఆర్ కానీ, లేదంటే ఏదన్నా థర్డ్ పార్టీ ఓసిఆర్స్ మనకి మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉంటాయి. వాటిలో ఏదో ఒక ఓసిఆర్ని తీసుకుని, ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అనుకుంటే ఓసిఆర్ని తీసుకుని మనం క్యాప్చాని కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో మనం ఇదంతా అయిన తర్వాత మనం యాక్చువల్గా అసలు క్లోజ్ ట్యాబ్ అన్న ఆప్షన్ మనం యూజ్ చేయలేదు కదా. సో ఒకవేళ కానీ ఈ బ్రౌజర్ని కూడా క్లోజ్ చేసేయాలి అనుకోండి, మనం లాస్ట్లో క్లోజ్ ట్యాబ్ అన్న యాక్టివిటీని యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ అంటే ఈ క్రోమ్ని మనం క్లోజ్ చేసేయచ్చు. చూడండి, క్లోజ్ ట్యాబ్. Using this close tab, you can
క్లోజ్ ఇట్ ఆఫ్. ఇది చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఓపెన్ బ్రౌజర్ దగ్గరికి వచ్చి ఈ ఓపెన్ బ్రౌజర్ దగ్గర మన అవుట్పుట్ ఏ బ్రౌజర్ ఉందో ఏ బ్రౌజర్ దగ్గర Ctrl+K ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. వేర్ ఒకటి వేరియబుల్ క్రియేట్ చేశాను. సేమ్ దీని యొక్క అవుట్పుట్ మనం ఇందాక క్రియేట్ చేసిన క్లోజ్ ట్యాబ్ కి ఇన్పుట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇన్పుట్ బ్రౌజర్ దగ్గర నేను క్రోమ్ అనేది ఇచ్చానంటే క్లోజ్ అయిపోతుంది. అంటే మనం ఇందాక ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ వెబ్ ఆటోమేషన్. ఓకేనా, ఆటోమేటిక్ గా అదే మొత్తం అన్ని చేసుకుంటాం. ఒకవేళ మనం ఇదంతా చేసింది మళ్ళీ మనం చూసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఒకవేళ మన నెట్ బాగా స్లో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, మనకు అవుతుందా లేదా అని చూసుకోవాలనుకోండి, డిలే అన్న యాక్టివిటీని యూజ్ చేసుకుని మనం ఈ క్లోజ్ ట్యాబ్ పైన డిలే అన్నదాన్ని యూజ్ చేసుకుని డ్యూరేషన్ వచ్చేసి 0:0:0:0:0 minutes నేను డిలే అన్నదాన్ని కూడా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదొక యాక్టివిటీ ఎక్స్ట్రా అన్నమాట. కావాలనుకుంటే యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం కావాలనుకుంటే ఇది ఉంచుకుంటాం, అవసరం లేదనుకుంటే తీసేయమంటే తీసేస్తాం. ఓకేనా, ఇప్పటివరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఇన్ ద సెన్స్ మన వెబ్ ఆటోమేషన్ లోనే ఇంకా 1 or 2 kinds ఉన్నాయి, అవి కూడా చేసి అంటే ఏం లేదు, ఇందులోనే మనం ఈ టైపింగ్ టు అన్నది తీసుకున్నాం కదా, ఇక్కడ మనం వీటిని మనం ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. అంటే మనం ముందే వీటికి అసైన్ చేసేస్తున్నట్టు వాల్యూస్. అలా కాకుండా రన్ టైంలో మనం అసైన్ చేయాలి అంటే మనం ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం యూజ్ చేయాలి అన్నది చెప్తాను నేను. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ ఇందులోనే సేవ్ చేసి సేవ్ యాజ్ వెబ్ ఆటోమేషన్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే యూజర్కి రన్ టైంలో యూజర్కి ఈ పర్టికులర్ వాల్యూస్కి ఈ పర్టికులర్ వాల్యూస్ యూజర్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వడానికి మనం ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ నేను హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇచ్చేసాను కదా, హాయ్ అని ఇవన్నీ యూజర్కే రన్ టైంలో ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలన్నో చూద్దాం. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నేను వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో సబ్జెక్ట్ కదా, సో సెకండ్ది నేమ్, థర్డ్ వేరియబుల్ ఈమెయిల్, ఫోర్త్ వన్ ఫోన్, లొకేషన్, వేర్ డిస్క్రిప్షన్. So everything should be in sequence means changing all to main.
చూడండి, నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. రన్ టైమ్‌లో యూజర్‌కి ఆప్షన్ ఇవ్వడానికి. సబ్జెక్ట్‌కొకటి, నేమ్‌కొకటి, ఈమెయిల్‌కొకటి, లొకేషన్‌కొకటి, ఫోన్‌కొకటి, డిస్క్రిప్షన్‌కొకటి. ఓకేనా? సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్. ఒకసారి సీక్వెన్స్ లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా మనకి ఏం కావాలి, ఫస్ట్ మన యూజర్‌కి ఆప్షన్ ఇస్తున్నాం కదా దీనికి. సో, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఇస్ ద యాక్టివిటీ వాట్ వి నీడ్ టు డ్రాగ్. ఇన్పుట్ డైలాగ్ బాక్స్. చూడండి, ఇన్పుట్ డైలాగ్ తీసుకుంటున్నాను. ఇవి ఎన్ని కావాలి మనకి ఇన్పుట్ డైలాగ్‌లు? 1, 2, 3, 4, 5, 6. 6 ఇన్పుట్ డైలాగ్స్ కావాలి. సో, 1 కంట్రోల్ ప్లస్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. సో, లేబుల్ వచ్చేసి ఏమవ్వాలి, ఫస్ట్‌ది ఎంటర్ సబ్. ఫస్ట్ మనకి ఎంటర్. సో, ఫస్ట్ ఎంటర్ వాల్యూ ఎంటర్డ్ వచ్చేసి మనం వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి కాబట్టి మన సబ్జెక్ట్‌కి ఏం తీసుకున్నాం, వేర్ సబ్జెక్ట్. సో, వేర్ సబ్జెక్ట్. సేమ్ ఇక్కడ ఇన్పుట్ లేబుల్ ఏమవ్వాలి, ఎంటర్ నేమ్, వేర్ నేమ్, వేర్ నేమ్. థర్డ్ నేమ్ అయిపోయింది. తర్వాత ఇందులో ఈమెయిల్. ఎంటర్ ఈమెయిల్, వాల్యూ ఎంటర్ ఇస్ వేర్ label. ఫోన్ తర్వాత డిస్క్రిప్షన్. సూపర్. ఒక్కొక్క దాన్ని మనం అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఓపెన్ బ్రౌజర్ యాక్టివిటీ చేసుకున్నాం. యూఆర్ఎల్ సేమ్ అదే యూఆర్ఎల్ కాబట్టి అదే యూఆర్ఎల్ ఉంచేసాం. తర్వాత మాక్సిమైజ్ విండో, యాజ్ యూజువల్ మనం మాక్సిమైజ్ విండో సేమ్ ఎస్ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైప్ ఇంటూ యాక్టివిటీ వచ్చింది. మనం వైల్ లూప్ బయట. సో, మనం ఏం చేద్దాం అంటే ఇదంతా వైల్ లూప్ బయటికి తీసుకొచ్చారు. ఇందాక మనకి 16 టైమ్స్ బయటకి. సో, వీటిలన్నిటిని మనం ఈ యాక్టివిటీస్‌ని బయటికి తీసుకొచ్చాం. 4, 5, 6.
2 3 4 5 6 7 9 నేను కట్ చేసేస్తాను. కట్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ ది వైల్ లో పెడతాను. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్